ఇక కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వార్తలు చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ పనితీరు, ప్రజలను హింసించి ఆనందించేటువంటి షాడిస్టు, ప్రజలను హింసించి ఆనందించే షాడిస్టు అని చెప్పేసి మరి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలను హింసిస్తున్నది ఎవరు, షాడిస్టు రాజకీయాలు చేస్తున్నది ఎవరు ఈ దేశంలో అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఇది ఎట్లా ఉందంటే, యాక్చువల్లీ నేను దయ్యాలను నమ్మగానే దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక సామెత ఉంటుంది, అదే విధంగా ఉన్నది. ప్రజలను హింసించేది మణిపూర్ నుండి, గుజరాత్ నుండి మొదలుకుంటే మణిపూర్ వరకు ప్రజలను హింసించి హత్యలు చేసి అత్యాచారాలు చేసి నగ్నంగా ఊరేగిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. మరి బీజేపీ నాయకులు ఈరోజు ప్రజలను హింసించడం గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఎంత దారుణం. రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈటెల రాజేంద్ర అంటున్నాడు. ఇది హుజరాబాద్ ఎమ్మెల్యే పదవా ఇష్టం ఉన్నట్టుగా రాజీనామా చేసి పోవడానికి? మిమ్మల్ని బీసీ నాయకుడు గుర్తించి ఈయన బయటకు వచ్చిన తర్వాత ఒక బీసీ ఉద్యమానికి తెరలేపుతారంటే పోయి బిజినెస్ కోసం బీజేపీ పార్టీలో ఏరి కమ్యూనిస్టు నాయకుడి నుండి బీజేపీ పార్టీలో పోయి మొత్తం బత్తాయిగా మారిపోయినటువంటి ఈటెల రాజేందర్ గారు కూడా ఈరోజు రాజీనామాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి రాజీనామా చేయాలి సీఎం రేవంత్ రెడ్డి? సీఎం రేవంత్ రెడ్డి చేతనైతే అంటే ప్రజా సమస్యలకు సంబంధించిన విషయంలో మాట్లాడాలి తప్ప హింసించడము ఒక్క దాని గురించి కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి హామీల గురించి, మీ హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు అంటే వీళ్ళు హామీలు నెరవేర్చడం వీళ్ళకి చేతనైతే లేదు కాబట్టి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే ప్రతి ఏటా కోట్లాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ మాటల గురించి ఒక్కడు మాట్లాడు బీజేపీ నాయకుడు. తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల గురించి మాట్లాడరు. తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు ఎక్కడున్నాయండి? ఉన్న ఎయిర్పోర్టు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన విషయంలో తప్ప రాష్ట్రం మొత్తంలో వరంగల్ ఎయిర్పోర్ట్ ఎటువైంది, లేదంటే మెదక్ ఎయిర్పోర్ట్ ఎటువైంది, లేకపోతే నిజామాబాద్ ఎయిర్పోర్ట్ ఎటువైంది, కరీంనగర్ జిల్లాకి ఎయిర్పోర్ట్లు మీ ఎయిర్పోర్ట్లు కావాలి కదా. మరి ఎయిర్పోర్ట్ అని ఎక్కడ పోయినాయి? రాష్ట్రంలో ఏ మూలకున్నా కూడా వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి ఎయిర్పోర్ట్ పోవాలి. అదే పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? మరి వాటిని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నన్ను చూసి సిగ్గు తెచ్చుకుందాం అంటే వీళ్ళు పోయి కేంద్రంలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అయ్యా పక్క రాష్ట్రంలో గిన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మరి రాష్ట్రంలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉన్నది, మరి దానికి సంబంధించి ఉన్న బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా సగం పనిచేయదు, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఒకటే ఉన్నది, మరి మాకు ఎయిర్పోర్ట్ కావాలని అడగరు. ప్రత్యేక రైల్వే స్టేషన్ల గురించి మాట్లాడరు, ఉన్న రైల్వే స్టేషన్ల వసతుల గురించి మాట్లాడరు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుకు సంబంధించిన విషయంలో మాట్లాడరు, కేంద్రం ఇస్తానటువంటి కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడరు. ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది, 11 ఏళ్లలో 11 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా, మరి ఆ ఉద్యోగాల సంగతి నేను మాట్లాడరు. ఒక్కదాని గురించి మాట్లాడరు. రుణమాఫీ అని చెప్పేసి ఈరోజు రైతు రుణమాఫీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు కేంద్రంలో ఉండి ఏం చేస్తారయ్యా? రైతుల కోసం, రైతుల్ని చంపడం తప్ప రైతుల కోసం మీరు ఏం చేస్తున్నారు? కేంద్రం నుండి రైతులందరికీ వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి, లేదంటే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు 2 లక్షలు 3 లక్షలు ఇవ్వమని చెప్పండి. అసలు రైతుల గురించి మీరు తీసుకొచ్చినటువంటి చట్టాలే నల్ల చట్టాలు కదా. రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ దేశంలో బీజేపీ పార్టీకి లేదు కదా. బీజేపీ దీక్షలో మండిపడ్డ ఎంపీ ఈటెల రాత్రికి సాధన దీక్ష శిబిరంలోని బీజేపీ నేతలు, వీళ్ళు బీజేపీ నాయకులు. ఈయన రాకేష్ రెడ్డి ఏమో మంత్రి గారి ఆఫీస్ని తగలబెడతా అని చెప్పేసి వాళ్ళ జిల్లాలో వాళ్ళ కలెక్టర్ ఆఫీస్లో కానీ బయట కానీ ఈయన మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం రాకేష్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా కూడా ఆయన ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి, అధికారులను మొదలుకుంటే ఎవరు కూడా ఆయన పట్టించుకుంటలేరు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు బెదిరిస్తూ రాజకీయాలు ఇస్తూ ఉన్నాడు. వీళ్ళని కొద్దిగా ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పెరిగి కానీ వీళ్ళని చూసేదంటే రాజాసింగ్ కొద్దిగా బెటరు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళు.